ఓకేనా. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈరోజు తెలుగుదేశం పార్టీకి అలాగే విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. స్థానికంగా అయితే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీలోని 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా 3 యూనియన్లో ప్రధానమైనటువంటి పోటీ ఉంది. అందులో ఏపీటీఎఫ్కి సంబంధించినటువంటి పాకలపాటి రఘువర్మ గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారికే కూటమి ప్రభుత్వం మద్దతు కూడా తెలిపింది. ఈ దశలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సారథ్యంలోని విజయనగరం మిగిలినటువంటి జిల్లాల్లో ఇక్కడ ఉండేటటువంటి నేతలందరూ కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ గారు మందరు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ అన్నయ్య ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేస్తున్నారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి మీరు ఏ విధంగా అక్కడ ఉండేటటువంటి శ్రేణులను మొబిలైజ్ చేస్తారు సార్? చూడు, టీచర్స్ అనేసరికి వారు ఆలోచించే శక్తి ఉంది, నిర్ణయానికి వచ్చే అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇంత ముందన చూస్తే ఉన్న ప్రభుత్వంలో విద్య చాలా నిర్లక్ష్యానికి గురి అయింది. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే ఏడుపు వస్తుంది. మన ఉత్తర కోస్తా జిల్లాల నుంచి విద్యాశాఖ మంత్రులు ఈ ప్రాంతం ఈ 3 జిల్లాల్లో పాత జిల్లాలు చూస్తే చాలామందికి ఇచ్చారు. ఎవరెవరు వచ్చారు చూస్తే వారు చేసిన పని, వారు అది చూస్తే ఎంత విద్య అభివృద్ధి చెందిందనేది తెలుస్తుంది. అందరు చేశారు, ఒక్కరే తప్ప. ఆ అవకాశం గడిచిన విద్యాశాఖ మంత్రి ఇంత ముందన వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటాను ఆయన శాసన మండలిలో కూడా ప్రతిపక్ష నాయకుడని అనుకుంటాను. అది నాయకత్వం అని నేను అనుకోను, బ్రోకరేజ్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఆయన విద్యా కాలంలో 10,50,000 మంది పిల్లలకి బడి లేకుండా చేసిన ఏకైక విద్యా శాఖ మంత్రిగా అది మన అందరికీ తెలుసు. మాస్టర్లకి అంతకన్నా టీచర్లందరికీ తెలుసు. ప్రాథమిక విద్య కానీ ప్రాథమిక ఆరోగ్యం కానీ నాగరిక ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యంలో దీనికి ప్రాధాన్యత ఇస్తారు. మనకి ఇక్కడ తప్ప జరిగింది. వారు ఎంతవరకు వెళ్ళిపోయారంటే ప్రైవేట్ వాళ్ళు. మా స్వర్గీయ తండ్రి ఆయన ఆస్తో ఆయన చేసిన ఇక్కడ సింహాచలం బోర్డింగ్ హౌస్లో 450 మంది పిల్లలు, హెచ్చుగా ఎంత పాపులేషన్ ఎక్కువగా ఉంది కనుక వెనకబడిన జాతులు, అక్కడ ఆ పిల్లలు, ఆర్థికంగా దెబ్బతిన్న పిల్లలు, 450 మంది పిల్లలకి ఓ సంవత్సరం పాటు భోజనాలు కూడా పెట్టలేని రాక్షస మనస్తత్వం. వారు పెట్టరు. వారు బీసీ హాస్టల్స్ అంతా చూస్తే ఎలాగుండేదో నేను చెప్పక్కర్లేదు. ఏ మొహం పెట్టుకుని అడుగుతా ఉన్నా, టీచర్ని ఎలా గౌరవించారో నేను చెప్పక్కర్లే. రాజకీయ అవగాహన కలిగినటువంటి ఈ అధ్యాపక వర్గానికి, ఉపాధ్యాయులకి ఏంటి ఓటు కోసం ఏ అప్పీల్ చేస్తున్నారు మీరు మీ పార్టీ తరఫున? అయ్యా, మన అందరి భవిష్యత్తు మీ భవిష్యత్తు, మన అందరి గౌరవం మీ గౌరవం కూడా కాపాడే బాధ్యత మనం అందరిది. ఇప్పుడు రఘువర్మకు వచ్చేసరికి ఆయన గట్టిగా నిలబడ్డారు. ఎవరు ఊడిగం చేయలే. ఆ రోజు ఎంత బెదిరింపులు చేసినా ఏం చేయలే. ఇది మంచిది కాదని, ఆయన మన దేశ భవిష్యత్తు ఆడరాదని ఆయన కృషి చేసింది నిర్భయంగా. అప్పుడప్పుడు పెద్ద పేర్లందరూ భయంతో
వనక్తా వనక్తా వెళ్ళిన రోజుల్లో నిర్భయంగా నిలబడే వ్యక్తిని, సిద్ధాంతరీత్యా కృషి చేసిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిని పార్టీ గుర్తించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందైతే పార్టీ గుర్తింపు చేయడం ఒక భాగం, ప్రజల చేతిలో ఓటు వేయడం అది కూడా చదువుకున్న పెద్దలు వారి చేతిలో ఉంది. వారిని ఎలా గౌరవించారో కాస్త పెద్ద దూరం కూడా చూడక్కర్లే, అది చూస్తే నేను చెప్పక్కర్లేదు. ఎవ్వరు ఉండిపోకంట వచ్చి ఓట్లు వేస్తారని నాకు నమ్మకం ఉంది. మన పిల్లలు మన భవిష్యత్తు కావాలంటే మంచితనానికి మనం ఓటు వేస్తే మంచి అవుతుంది. గౌరవనీయులు అంబేద్కరే చెప్పారు, ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా చెడ్డవాడి చేతిలో పడితే చెడ్డే అవుతుంది. ఎంత చెడ్డ రాజకీయం ఉన్నా మంచివాడి చేతిలో పడితే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. మన అదృష్టం ఓ మంచివాడు దొరకారు. మన బాధ్యత మనం నిర్వహించుదాం, మన దేశాన్ని మనం ముందు తీసుకువెళ్దాం. 7వ పేరు ఆ లిస్ట్లో రఘువర్మది 7వ పేరు. ఇది ప్రిఫరెన్షియల్ ఆపర్చునిటీ ఓటింగ్ కనుక పేరు రాసి ఉంటుంది, ఫోటో ఉంటుంది, దాని పక్కన ఒక కాలం ఉంటుంది. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కనుక అక్కడ 1 మార్క్ చేయడం, అంకెలు, ఇంకా ఏది చేయక్కర్లేదు. అయితే బద్దకించకంట ఓటింగ్ బూత్కి వచ్చి మన దేశాన్ని, మన గౌరవాన్ని, మన విద్యని మనం ముందు తీసుకెళ్లే బాధ్యత మనం అందరు ప్రత్యేకంగా టీచర్ స్వీకరిస్తారని నమ్ముతూ మనం రఘువర్మని గెలిపించుతామని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ దశలో ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేయబోతున్నారు మీ పార్టీ శ్రేణులందరినీ కూడా? అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు అంటే ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి. ఈరోజు రాజకీయాల్లో ఒక మంచి వ్యక్తి దొరకడం అనేది చాలా కష్టమైన తరుణం. అలాంటి తరుణంలో వర్మ గారు లాంటి మంచి వ్యక్తిని మనం రాజకీయాల్లో ఉంచాలి, ఆయన గెలిపిస్తే బాగుంటుందన్న సదుద్దేశంతో పార్టీ నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి క్యాడర్ కూడా ఇండివిజువల్గా ప్రతి టీచర్ ఓటర్ దగ్గరికి వెళ్ళి నచ్చచెప్పి ఒక మంచి వ్యక్తిని మనం నిలబెట్టాల్సిన అవసరం ఉందని వాళ్ళకి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే విధానంలో, ఎందుకంటే ప్రతి టీచర్ కూడా ఒక స్వేచ్ఛాభావం ఉంది వాళ్ళ ఓటు, కానీ మేము మా అభ్యర్థన కోరడంలో తప్పు లేదని భావించి మేము వెళ్ళి మా తాలూకు అభ్యర్థన ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది, సమాజానికి మంచిది. అందులో టీచర్స్ మరీ ముఖ్యంగా రేపటి సమాజాన్ని తయారు చేసే టీచర్స్ ఏదైతే ప్రొఫెషన్ ఉందో దానికి ఇంకా మనకు ఒక మంచి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా రేపు బాగుంటుంది. అంతేకాకుండా యువ నాయకులు లోకేష్ గారు కూడా ఈరోజు కరికులంలు మార్చి విద్యా వ్యవస్థని కొత్త ఆధునీకరణ తీసుకొస్తూ కొత్త విధానాలు కూడా తీసుకొస్తున్నారు. సో దాన్ని కూడా రేపు భవిష్యత్ కాలంలో మనం ప్రాపర్గా గ్రౌండ్ చేయాలంటే ఒక మంచి వ్యక్తి ఈ టీచర్ ఎమ్మెల్సీగా కూడా రిప్రజెంటేషన్ చేస్తే బాగుంటుందని సదుద్దేశంతో ఈరోజు మేము అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నాము. మా క్యాడర్ అందరూ కూడా మా తాలూకా మేము వెళ్ళి ప్రతి ఓటర్ను కూడా వెళ్ళి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి ఎమ్మెల్సీగా పాకలపాటి రఘువర్మ గారు గెలిస్తే మీరు ఏం చేయబోతారు ఆయన ద్వారా ఎడ్యుకేషన్కి సంబంధించి? సో ఎడ్యుకేషన్ సంబంధించి ఈరోజు గవర్నమెంట్ అంటే నారా లోకేష్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఈ విద్యా వ్యవస్థను మార్చాలని ప్రత్యేకించి ఆయన హెచ్ఆర్డి మినిస్టర్ కింద ఆయన తీసుకున్నారు. ఆయన ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి, ఎడ్యుకేషన్ విధానాన్ని మార్చాలి. ఈరోజు చూసాం గత ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ చేరిన వాళ్ళు చాలామంది తగ్గిపోయారు. అది వాస్తవానికి చెప్పుకుంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటే చాలామంది తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారని ఒక అధ్యయనం చేస్తూ పిల్లలకు కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వాలి, భవిష్యత్ కాలంలో కూడా వాళ్ళకు వాళ్ళు నిలబడే దిశగా వాళ్ళ తాలూకు పేదరికాన్ని నుంచి బయటికి రావాలంటే చదువు ఒకటే పెద్ద ఆయుధం కింద భావించి లోకేష్ గారు ఈరోజు పెద్ద ఎత్తున కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. ఆ విధానాలని
ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసి పనిచేసే నాయకుడు కావాలి. దాని నిమిత్తమై ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినది. సో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి వస్తే గవర్నమెంట్తో క్లోజ్గా దగ్గరగా పనిచేసి మంచి విద్యని విద్యార్థులకు ఇచ్చే విధానాన్ని, మళ్ళీ మంచి సొసైటీ చేసుకునే విధానాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నాను. విజయనగరం నుంచి ఇచ్చర్ల వరకు, అదేవిధంగా రాజాం నుంచి బొబ్బిలి వరకు ఇలా 7 నియోజకవర్గాల్లో కూడా మీరు పర్యటిస్తున్నారు కదా, స్పందన ఎలాగ ఉంది? ఈరోజు టీచర్స్ని కలుస్తున్నప్పుడు వారు ఒకటే చెప్తున్నారు, రఘువర్మ గారి కోసం మీరు ప్రత్యేకంగా రావసరం లేదు. వారు గత 6 ఇయర్స్లో ప్రజా సమస్యలు అట్లీస్ట్ మా టీచర్స్ సమస్యలు ఏమున్నా సరే నిర్భయంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. ఆయన ఇబ్బందులు పడినా సరే మా సమస్యల పట్ల వారు పోరాటం చేశారు కనుక బాధ్యతగా మేము చేస్తామన్నారు. అదే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మేము కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా మంచి నిర్ణయం అని చెప్పి వారు చెప్పారు. అలాగే ముఖ్యంగా గత ఎన్నికల్లో తీసుకుంటే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను కానీ లేకపోతే అరాచకాలు కానీ ఉపాధ్యాయుల్ని వీధిని పెట్టి వాళ్ళు పెట్టిన ఇబ్బందులను కానీ ధైర్యంగా ఎదుర్కొని వారు చాలా సందర్భాల్లో మీడియా ముందు కానీ లేకపోతే ప్రభుత్వం నాయకుల దృష్టిలో కానీ వారు చెప్పి నిలదీశారు. ఈరోజు విద్యా వ్యవస్థ మెరుగు ఉండాలంటే ఉత్తరాంధ్రకి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని మేము సిద్ధంగా ఉన్నాం వారు చెప్పడం చాలా సంతోషం. అయితే మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు విజయనగరం జిల్లాలో ఆ రోజు అశోక్ గజపతి గారి నాయకత్వం నుంచి ఈరోజు ప్రతి నాయకత్వం కూడా ఈరోజు ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న ఆలోచనతో వెళ్తుంది కనుక వర్మ గారు కూడా ఆ దిశలో ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరూ కూడా మా ఆలోచన ఒకటి గెలిపిస్తారు, కానీ మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మనకు ఉత్తరాంధ్ర గౌరవం. ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నారో మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి వారికి కూడా మంచి వస్తుంది, గెలిపిస్తారు. కానీ మంచి మెజార్టీ ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. గత 5 ఏళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అనేటటువంటిది భ్రష్టు పట్టి సర్వనాశనం అయిపోయిందని ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఉపాధ్యాయులు కావచ్చు, ఆ విద్యా విభాగంలో ఉండేటటువంటి ఓటు హక్కు ఉన్నటువంటి అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఆ పాకలపాటి రఘువర్మని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అశోక్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉండేటటువంటి శ్రేణులన్నీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిల్లా టీడీపీ కార్యాలయం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.